ఈరోజు నేను ఫస్ట్ పనిచేసిన కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఇలా శివ చనిపోయాడు, నేను అతని వైఫ్ని. ఆ మెసేజ్ చూడగానే నాకు 2009లో నేను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఇవ్వడానికి చెన్నై ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడనమాట. మన తెలుగుడే కాబట్టి అక్కడ తనతో మాట్లాడాను. ఇద్దరం కలిసి రిటర్న్ హైదరాబాద్కి ప్రయాణం చేశాం. ఆ ఇయర్ నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత 1 or 2 yearsకి తను కూడా మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ రాసి అదే కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. అసలు శివ చాలా హెల్తీగా ఉండేది కదా, సడన్గా ఏమైంది అని వాళ్ళ వైఫ్కి కాల్ చేశా. ఫోన్ చేసినప్పుడు చిన్న పాప గొంతు వినిపిస్తుంది. 1 month బేబీ. పాపని చూసిన కొన్ని రోజులకే తను చనిపోయాడు. తను షిప్లో ఉన్నప్పుడు ఒక కన్ను ఎన్లార్జ్ అయిపోయి బయటకు వచ్చినట్టు కనిపిస్తే నెక్స్ట్ పోర్ట్లో దింపేసి మెడికల్ టెస్టులు చేసి ఇండియాకి పంపిస్తే తనకి క్యాన్సర్ అని తేలింది. వితిన్ 4-5 monthsలో ఇదంతా జరిగింది. దురదృష్టం ఏంటంటే శివ వాళ్ళ భార్యకి తల్లిదండ్రులు లేరు. జస్ట్ 1 month బేబుని ఇటువంటి క్రిటికల్ టైంలో చూసుకోవడం నిజంగా ఎంత కష్టం. శివ సైడ్ ఫ్యామిలీ ఏమో పుట్టింది అమ్మాయి కదా, అబ్బాయి పుడితే బాగుండు అని చెప్పి వదిలేశారు. శివ వాళ్ళ వైఫ్ స్వాతి పాపకి హెల్త్ బాగాలేదు, మెడికల్ ఖర్చులకి డబ్బులు కావాలి, ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడిగితే పాపం అనిపించింది. నా వంతు సాయం నేను చేస్తాను, మీరు కూడా చేస్తే బాగుంటుంది.